హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఇవాళ ఇక్కడికి. సో ఎలాగో ఖాళీగా ఉన్నాను కాబట్టి కొంచెం నాకు కూడా చెప్పాలనిపించింది ఈ విషయం. మానిటైజేషన్ విషయం నన్ను చాలామంది అడిగారు. ఎందుకంటే నాకు ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ చూస్తే 8,000 మంది ఉన్నారు. 8,000 ప్లస్ ఉన్నారు. 8K ప్లస్ ఉన్నా సరే మానిటైజేషన్ ఎందుకు అవ్వలేదని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకి డౌట్ వస్తుందన్నమాట. ఆ డౌట్ నేను ఇవాళ క్లారిఫై చేసేస్తాను ఎలాగైనా. ఎందుకంటే చాలా ల్యాగ్ అవుతుంది. నన్ను ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా, మళ్ళీ నా ఫ్రెండ్స్ వాట్సాప్లో కానీ అలా నన్ను అడుగుతూ ఉన్నారు. నాకు సబ్స్క్రైబర్స్ అయితే బాగానే వచ్చారు. ఎందుకంటే అంతకుముందు నేను షార్ట్ వీడియోస్కి సబ్స్క్రైబర్స్ ఎక్కువ వచ్చారండి. ఎలా అంటే నేను కొన్ని కుకింగ్ చేసినా, లేకపోతే ఏదైనా మూవీ కంటెంట్ పెట్టినా కొన్ని కాపీరైట్ సాంగ్స్ అనేది యాడ్ చేశాను. ఆ కాపీరైట్ సాంగ్స్ యాడ్ చేయడం వల్ల కొన్ని రీయూజ్డ్ కంటెంట్ అనేది వచ్చింది. నేను వాటిని డిలీట్ చేయబోయి రీయూజ్డ్ కంటెంట్ వచ్చి డిలీట్ చేశాను. అప్పటికి నాకు 30 lakhs ప్లస్ వ్యూస్ వచ్చేసినాయి అనమాట. అయితే మానిటైజేషన్ ఎలిజిబుల్ అని చెప్పేసి వస్తే నేను మానిటైజేషన్ వరకు చేశాను. మానిటైజేషన్ అప్లై మనకి త్రీ స్టెప్స్ ఉంటాయి కదా. థర్డ్ స్టెప్లో నేనేం చేసా, ఇంకా అది రెస్పాన్స్ అవ్వలేదు. జరుగుతూ ఉన్న ప్రాసెస్లో నేనేం చేశానంటే ఒక 100 వీడియోలు డిలీట్ చేసేసా ఆ టైంలో. అది నాకు చాలా పెద్ద మిస్టేక్ అండి నేను చేసింది. మన ఛానల్ మానిటైజేషన్ జరుగుతూ ఉన్నప్పుడు మనం అసలు దాని జోలికి వెళ్ళకూడదు. ఎలాంటి కంటెంట్ ఉన్నా మానిటైజేషన్ మ్యాక్సిమం అవుతుంది. మనం సాంగ్స్ పెట్టి డిలీట్ చేసుకోవాలంటే మనం ముందు కానీ మానిటైజేషన్ తర్వాత కానీ డిలీట్ చేసుకోవాలి. కానీ మానిటైజేషన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు చేస్తే అది ఛానల్ ఏమవుతుందంటే సస్పెన్స్ అయిపోతుంది. మన సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కడికి వెళ్ళరండి. మన సబ్స్క్రైబర్స్ మనకే ఉంటారు. కాకపోతే ఈ వేస్ట్ మనకి రీయూజ్డ్ పడిపోయిన వ్యూస్ వల్ల ఛానల్ సస్పెన్స్ పడిపోతుంది అనమాట. అది నాకు చెప్పడం వచ్చినా రాకపోయినా జరిగిన ప్రాసెస్ అది. నన్ను మా ఫ్రెండ్స్ చాలామంది అడిగారు. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి రీసెంట్గా కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. జర్మనీ ఫ్రెండ్ అనమాట. జర్మనీలో జాబ్, వాళ్ళ హస్బెండ్ అక్కడ జాబు. తిను కూడా ఇన్ఫోసిస్లో చేసేది. ఇంకా హస్బెండ్కి అన్నయ్య అక్కడ సెటిల్ అయిపోయాడని చెప్పేసి తిను వెళ్ళిపోయింది అనమాట. కానీ తను రీసెంట్గా ఏం చేస్తుందంటే మన వాళ్ళకి ఇక్కడ కల్చర్ చూపిద్దామని చెప్పేసి కొత్తగా ఛానల్ ఓపెన్ చేసింది. మంచి కంటెంట్ చేస్తుంది అనమాట. సో తను కూడా చాలాసార్లు అడిగింది, సబ్స్క్రైబర్స్ బాగా వచ్చారు కదా, ఎందుకని చెప్పి మానిటైజేషన్ అవ్వలేదే అని చెప్పేసి అడుగుతుంది. తనకి చెప్పాను, ఇంకా మన వాళ్ళకి కూడా చాలామందికి డౌట్స్ ఉన్నాయని చెప్పేసి వీడియో ఒకసారి క్లారిఫై చేద్దాము అని చెప్పి చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను, కొంచెం ఫ్రీగా ఉంది నాకు, అందుకు చెప్తున్నా. నేను కెమెరా వైపు సరిగ్గా ఫోకస్ చేయలేకపోతున్నా, ఏమనుకోవద్దు. ఎందుకంటే కొంచెం ఎండగా ఉంది. కింద నేను మాట్లాడితే రిక్కీ బాబు లేస్తాడు. సో ఎలాగో మా ఇంటిది వీడియో తీస్తున్నాను అని పైకి వచ్చాను కాబట్టి ఇక్కడ నాకు కొంచెం ఎవరు లేరు, ఫ్రీగా మాట్లాడవచ్చు అని చెప్పేసి ఇక్కడ నేను వాయిస్ ఓవర్ మాట్లాడుతున్నాను అనమాట. అది ప్రాసెస్. ఇప్పుడు ఎవరైనా సరే కొత్తగా మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మన ఓన్ కంటెంట్ ఇస్తే చాలా మంచిది, ఈజీగా సక్సెస్ అవుతాము. దట్టు ఏంటంటే మన ఫేస్ కనపడాలి. మన ఫేస్ కనపడుతూ మనం కొంచెం మన ఎక్స్ప్రెషన్స్ మంచిగా స్మైల్ అని మనకి ఏముంటే అవి ఒరిజినల్గా చెప్పేసామనుకోండి, మనం ఈజీగా సక్సెస్ అయిపోతాము. అంతేగాని కొంతమంది ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళు కూడా బాగానే అవుతున్నారు. వాళ్ళు చూసేవాళ్ళు వాళ్ళకు ఉంటారు, మనల్ని చూసేవాళ్ళు మనకు ఉంటారు అనమాట. సో అది నేను ఇక్కడ ఏది తెచ్చుకోలేదు, స్టాండ్ కానీ సెల్ఫీ స్టిక్ కానీ ఏమీ లేదు కాబట్టి నార్మల్గా చేతి ఇలా చెప్తుంటే నాకు కొంచెం పెయిన్ వస్తూ ఉంది. సో అందుకని హ్యాండ్స్ మారుస్తూ చెప్తున్నాను. ఒక దగ్గర ఫోకస్ పెట్టి తీసేవాళ్ళు ఎవరు లేరు. ఇంటి దగ్గర కూడా అంతే, నాకు తీసేవాళ్ళు ఎవరు లేరు. నా ఓన్గా చేసుకుంటూ ఒక చేతితో కెమెరా పట్టుకొని తీసుకుంటాను. సో ఎంతో కష్టంగానే వీడియోస్ చేస్తున్నాను. సో కొంచెం మంచిగా సపోర్ట్ చేయండి. మంచి కంటెంట్ ఇస్తాను. నేను మా ఇంటికి వచ్చినప్పుడు నాకు బోల్డ్ అంత కంటెంట్ ఉంటుంది, కానీ తీసుకోవడానికి రిక్కీ సహకరించాడండి. మెయిన్ రిక్కీ ఇంకా ఇవాళ నాకు బోల్డ్ అని వీడియోస్ తీసుకోవచ్చు. నేను ఇవాళ మా అమ్మ తొక్కుడు పచ్చడి పడతానని చెప్పేసాను అంది. సో ఆ వీడియో తీసుకోవచ్చు. మా అమ్మల్ని చాలా రోజుల తర్వాత చూశాను కాబట్టి వాళ్ళతో మాట్లాడే ఒక వీడియో పెట్టచ్చు. బోల్డ్ అని వీడియోలు ఉన్నాయి. సో ఒకే రోజు చేయాలంటే కష్టం.
కానీ నాకు రిక్కీ పడుకుంటే నేను ఎంత పనైనా చేసుకోగలను. ఇప్పుడు ఆడు పడుకున్నాడు కాబట్టి నేను ఇవాళ ఎలా అయినా చెప్పాలనుకున్నాను. ఒకసారి అప్పుడే చెప్దాం అనుకున్నా, కుదరలేదు. అది మనం ఎప్పుడైనా యూట్యూబ్లో మన సొంత కంటెంట్ పెట్టుకోవాలి. మూవీ సాంగ్స్ మ్యాక్సిమం మానిటైజేషన్ అయిపోయాక పెట్టుకుంటే నో ప్రాబ్లం. అది కూడా నాన్ కాపీరైట్ సాంగ్స్ అయితే అప్పుడు పెట్టుకోవచ్చు. నాన్ కాపీరైట్ ఉన్న సాంగ్స్ మనం మానిటైజేషన్ తర్వాత యూజ్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఒకవేళ మనం పెట్టామనుకోండి, అక్కడ మనకు అది రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పేసి వస్తుంది అనమాట. సో అప్పుడు మనం తీసేసేయచ్చు, కాపీరైట్ అని చెప్పి వస్తుంది. అలా వచ్చినప్పుడు మనం అవి డిలీట్ చేసుకోవచ్చు. కానీ మన మానిటైజేషన్ అవ్వక ముందే మనం ఈ సాంగ్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. నేను దానివల్లే ఒక 100 వీడియోస్ డిలీట్ చేశాను. అంటే 30 lakhs ప్లస్ వ్యూస్ ఉన్న వీడియోస్ని డిలీట్ చేయాల్సి వచ్చేసిందండి విషయం అది. దానివల్ల నాకు మానిటైజేషన్ అయ్యే వరకు వెళ్ళి దానికి రీఅపీల్ పెట్టినా డిలీట్ చేశాం కదా, సస్పెన్స్లో అయిపోయిందనమాట ఛానల్. సో ఇప్పుడు వచ్చిన నష్టమేమీ లేదు. మనం అది తీసేసినంతవరకు తీసేసినా మన వ్యూస్ పెంచుకుంటే చాలు. మంచి కంటెంట్ చేసుకున్న అదే ఛానల్లో మంచి కంటెంట్ చేసుకుంటూ వ్యూస్ పెంచుకుంటే మనది ఎవరైనా చూస్తారండి ఇది. సో అది వీడు మా అక్కల బాబు, మా చిన్న కొడుకు మా అక్కల బాబు. సో అది ఇప్పుడు కింద పచ్చడి పడుతున్నారు అనుకుంటా, ఈయన తీసుకురమ్మన్నారు. సో వచ్చాడు మధ్యలో, ఇంకా వీడియో ఆపట్లేదులే ఇంకా అది. సో వీడియో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అంతే. మీరు కూడా అలాంటి మిస్టేక్స్ ఏమి చేయకండి. నేను ప్రతి ఒక్కటి నార్మల్గా ఫ్రెండ్లీగా చెప్పాను. మన ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతానో అలా ప్రతి ఒక్కటి చెప్పాను. నేను మ్యాక్సిమం ఒరిజినాలిటీగానే మాట్లాడతాను, ఒరిజినాలిటీగానే చెప్తాను ఏదైనా సరే. సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. నాలాగైతే ఎవరు మిస్టేక్స్ చేయకండి. సో ఓకే అండి, బాయ్, టాటా.